నమస్తే, నేను సిరి. కల్కి దేవర సూపర్ డూపర్ హిట్ అయిపోయే వీటి రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతున్నాయి. సో ఇదే విషయం మరి ఇప్పుడు శంకర్ గారు, సుకుమార్ గారు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే రానున్న కాలంలో అయితే గేమ్ చేంజర్ ఇంకా పుష్ప 2 రాబోతున్నాయి. మరి వీటికి వీళ్ళు ఎలాంటివి తీసుకోబోతున్నారు అనేది మనకి ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలింది. సో ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మరి కల్కి దేవర ఏవైతే వచ్చాయో సినిమాలు, ఈ సినిమాలకి ఏంటంటే పెద్దగా అంటే హైప్ అంటే మాటికి ఇంటర్వ్యూస్ పెట్టకుండా, ప్రమోషన్స్ ఏం లేకుండా అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్లాంటి పెద్దవి ఏమీ జరగకుండా చాలా స్మూత్గా దేవరా కానీ కల్కి కానీ వెళ్ళిపోయాయి. 1-2 ఇంటర్వ్యూస్ మాత్రమే అయినాయి. సో ఇదే అంశాన్ని ఈ సినిమాకి అంటే స్ట్రాంగ్ అయిందా, అంటే ఎలాంటి హైప్ లేకుండానే ఇంత హిట్ కొట్టాయని అనుకోవచ్చా? ఇదే ఫార్ములాని రేపటి రోజు మరి సుకుమార్ గారు ఇంకా శంకర్ గారు యూజ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళు ప్రమోషన్స్ ఎక్కువ చేసే అవకాశం ఉందంటారా? సినిమా బడ్జెట్ స్థాయికి తగ్గట్టు కాకుండా మించిపోతున్నప్పుడు ఇక ప్రమోషన్స్లో కూడా పెట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. హీరోలు, టెక్నీషియన్స్, హీరోయిన్, యూనిట్, లేదు మెయిన్ వాళ్ళు ఎక్కడ ఏ సిటీలో. ఇప్పుడు ఇవాళ వచ్చే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్, అంతే కదా. ఇండియన్ సినిమా, తెలుగు సినిమా, తమిళ సినిమా, బాలీవుడ్ అని లేదు, ఇండియన్ సినిమా అవడం వల్ల టెక్నీషియన్స్, కీ రోల్ పోషించే నటీనటులు వెళ్ళాలంటే వాళ్ళందరికీ మళ్ళీ ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్, అక్కడ వాళ్ళకి స్టార్ హోటల్ అకామిడేషను, లాడ్జింగ్, బోర్డింగ్, ఇవన్నీ వెరసి చాలా ఎక్కువ అవుతుంది. మేబీ ఇప్పటికే పెట్టుబడి బాగా పెట్టేశారు కాబట్టి, హీరోలకి దృష్టిలో పెట్టుకొని పెడుతున్నారు కాబట్టి, ఆ హీరోలకి ఇమేజ్ ఉంది కాబట్టి ఇంకా అవసరం లేదని ఒక ఉద్దేశం. రెండవది, హీరో ఓరియంటెడ్ మూవీస్ కాబట్టి హీరో ఫ్యాన్ బేస్, హీరో ఇమేజ్ని తగ్గట్టుగానే సినిమా ఓపెనింగ్స్ అనేవి ఇవాళ రేపు వస్తున్నాయి కదా, అందుకు పెట్టట్లేదేమో నా అభిప్రాయం. మేబీ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇప్పటికే ఖర్చు మించిపోతుంది కాబట్టి ప్రొడ్యూసర్కి చాలా భారం, అది చాలా ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి సరే కొంతైనా ఖర్చు తగ్గిద్దాని ఉద్దేశంతో నాకు అనిపించింది ఏంటంటే మేబీ హైదరాబాద్లో ఒకటి పెడుతున్నారు. సౌత్ అంటే హైదరాబాద్ అది చెన్నై, నార్త్కి వచ్చేసరికి ముంబైలో ఒకటి పెడుతున్నారు. అంతే పెట్టి కామన్గా ప్రెస్ వాళ్ళందరూ పిలిచి మీటింగ్ పెట్టేస్తున్నారు. దాన్నే ప్రజెంటేషన్స్, ప్రమోషన్లు భాగంగా మాట్లాడేస్తున్నారు. సో అది కల్కి మీరు అన్నట్టు మొన్న దేవరా వరకు వర్కౌట్ అయ్యింది. బట్ ఇకపై కూడా అదే వర్కౌట్ చేస్తారా, చెయ్యరా? అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కల్కి, ప్రభాస్ పాన్ ఇండియా హీరో. ఈ పాన్ ఇండియా ఈవెన్ ఎన్టీఆర్ దేవరా, RRR నుంచి ఆయన కూడా గ్లోబల్ రేంజ్లో హీరో అయిపోయాడు కాబట్టి ఆ ఇమేజ్ ఉంది కాబట్టి దాన్ని అక్కడ వరకే ఉంచేసి ప్రమోషన్స్ వాడకుండా సరే దాన్ని ఇంకెక్కువ బాక్సులుగా కానీ ఇంకెక్కువ కేంద్రాల్లో కానీ రిలీజ్ చేసేదానికి ఉపయోగిస్తున్నారంట. సో అలా ఉపయోగించినప్పుడు మ్యాక్సిమం వాళ్ళకి రావాల్సిందంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మన దేవరాకే 400 కోట్లు అయిందన్నారు. ఈ 400 కోట్లలో ఓన్లీ ఈ డిస్ట్రిబ్యూషన్కి, ఎక్కువ కేంద్రాలు రిలీజ్ చేయడానికి, ఓవర్సీస్ అన్నీ కలిపి 350 కోట్ల వరకు వచ్చేసిందంట ఆల్రెడీ. ఓటీటీను, శాటిలైట్ ఇవన్నీ కూడా. సో ఇంక మిగిలింది 50 కోట్ల బ్యాలెన్స్. మొన్న ఫస్ట్ డేనే బీభత్సమైన కలెక్షన్స్ వచ్చేసాయి. సో ఇది మిగతా అంతా లాభమే. సో అలాగా సరే వస్తుంది, దీనికి ఇంకెందుకు ఖర్చు పెట్టడం అంటే ఇంకా దాని ఒక ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, ప్రొడ్యూసర్స్ ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్ కానీ ఒక పరిధి వరకు ఆలోచించి అక్కడికి ఆగిపోతున్నారు. దాంట్లో కూడా చాలామంది స్పాన్సర్స్ వస్తారు. ఇప్పుడు హీరో ఉన్నాడు, హీరోకి 100 కోట్లు ఇవ్వాలనుకోండి, 100 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారు? సో ఆ హీరోకి స్పాన్సర్, కాస్ట్యూమ్ స్పాన్సర్ ఎవరు? ఆ హీరోకి క్యారవాన్ స్పాన్సర్ ఎవరు? ఓకే, ఆ హీరో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మొత్తం ట్రాన్స్పోర్ట్కి దానికి స్పాన్సర్ ఎవరు? లేదా కొంతమంది ఎలా ఉంటారో తెలుసా మీకు ఇండస్ట్రీలో? ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో కొత్త కల్చర్ వచ్చింది. పలానా ఒక వీరామన్ ఉంటాడు, వాడు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయి ఉంటాడు. వాడు, సార్ ప్రభాస్ గారితో ఒక డిన్నర్ మాకు అరేంజ్ చేయండి, మేము ఆయనకి 1 మంత్ కాల్ షీట్కి సంబంధించినంత మేము బేర్ చేస్తాం, మేము 15 డేస్కి అవసరం మేము బేర్ చేస్తాం, మా ఫ్యామిలీతో ఆయనకి ఒక డిన్నర్ ప్లాన్ చేయండి. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రొడ్యూసర్ అనేవాడు ఒక్కడగా ఉండే ఇంత గ్యాదర్ చేసుకోవాలంటే తలకు మించిన భారం. అందుకే ఇవాళ రేపు మీరు అబ్జర్వ్ చేస్తే పెద్దవన్నీ కూడా, ఇప్పుడు దేవరా ఉంది, దేవరా ఆల్రెడీ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉంది, తర్వాత సాయి సుధా ఏదో బ్యానర్ కూడా ఉంది. 2 క్లబ్ అయ్యి, అది ఆయన పేరు కొసరాజు వారి గారు తాలూకా క్లబ్ అయ్యి చేస్తున్నారు. పైగా మళ్ళీ అక్కడ ఫైనాన్సర్స్ ఉంటారు,
అక్కడ పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉంటారు రకరకాల వాటికి. సో ఇంతమందితో అయితేనే ఆ సినిమా రూపాంతరం చెందుతుంది. సో అట్లాగా కరెక్ట్గా ప్లాన్ చేయట్లేదు, ఇప్పటికే ఎక్కువ బడ్డెన్ అయిపోతుంది అనుకోవడానికి ఏం లేదు. వీళ్ళకి ఆ ఇమేజ్ ఉంది, కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి చేయట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ వచ్చే రామ్ చరణ్, బన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ పాన్ ఇండియా ఇమేజ్కి వచ్చేసారు. రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్థాయిలో హీరో అయిపోయారు RRR తోని. తర్వాత బన్నీ గారు కూడా నేషనల్ లెవెల్లో బన్నీతో పాన్ ఇండియా మూవీ అవ్వడం, దాని తగ్గట్టుగా ఆయనకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చేయడం, అవార్డు రావడం. సో ఆయనకు సెపరేట్ ఆ ఇమేజ్ సంపాదించేసుకున్నాడు ఆయన, అల్లు అర్జున్ గారు. సో ఆయనకు ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ ఉంది కాబట్టి ఎంత ప్రమోషన్స్ అవి చేయకపోయినా ఈవెన్ ఈ కల్కి, దేవర, సలార్ వీటిలాగే అది కూడా వెళ్ళిపోతుంది. ఓపెనింగ్సే మెయిన్ అమ్మా. ఫస్ట్ అందుకే శుక్రవారం రిలీజ్ అయితే శని ఆదివారాలు వీకెండ్. శుక్రవారం రోజు ఎలాగూ ఫ్యాన్స్ రిలీజ్ రోజు చూడాలని తపంతో ఉన్న వాళ్ళతో 50% కొట్టుకెళ్ళిపోతుంది కదా. ఇంకా నెక్స్ట్ సాటర్డే, సండే, వీకెండ్ ఏం చేద్దాం సినిమాకి వెళ్దాం. ఇప్పుడు రిలీజ్ బన్నీ సినిమా రిలీజ్ అయింది, రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయింది, చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ సినిమా వచ్చింది. ఇట్లా అనుకోని సరే ఒకసారి థియేటర్లో చూద్దాం. సో ఇవాళ రేపు ఎటువంటి బ్లాక్ బాస్టర్కైనా, ఎటువంటి డిజాస్టర్ మూవీకైనా అందరూ ఏం చెప్తున్నారు పబ్లిక్ టాకు ఓవరాల్గా, పర్లేదు ఒకసారి చూడొచ్చు. జనరల్గా కన్వే అయ్యే టాపిక్ ఏంటంటే పర్లేదురా ఒకసారి చూడొచ్చు, రామ్ చరణ్ యాక్టింగ్ కోసం వెళ్ళొచ్చు అబ్బా, ఎన్టీఆర్ డ్యాన్సుల కోసం వెళ్ళొచ్చు అబ్బా, ప్రభాస్ ఆ కటౌట్ కోసమే ఒకసారి చూడాలిరా థియేటర్లో. ఇట్లాంటి ఇమేజ్తో ఉన్నారు కదా హీరోలందరూ కూడా. సో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకా ఆ కాస్ట్ కటింగ్ తగ్గించుకోవడానికి, ఎందుకంటే కరోనా ముందు కరోనా తర్వాత ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే ప్రతిదీ కూడా 60% పెరిగిందంట, 60% పెరిగిపోయింది. అంటే గతంలో రూపాయి ఉన్నది ఇప్పుడు రూపాయి 60 పైసలు పెరిగింది, రూపాయి 60 పైసలు అయిపోయింది ప్రతి వస్తువు కూడా. 100కి 160 రూపాయలు. చూసారా ఎంత పెరిగినప్పుడు వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా కొన్ని అవి ఇలా పెరిగిపోతుంటాయి. కానీ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, బంగారం ఇప్పుడు ఎంత ఉంది చూడండి, 10 గ్రాములు 70,000 పైన, దగ్గర 80,000కి వస్తుంది, 80,000కి వస్తుంది. ఇంకా రేపు ఇంకొక 2-3 ఏళ్లలో 1,00,000న్నరకి వెళ్ళిపోతుందంట, 1,00,000న్నర. చూడండి అంటే కొన్ని భూమి, బంగారం, ఇట్లాంటివి, పెట్రోలు, ఇలాంటివి మనం ఎస్టిమేట్ చేయలేము కూడా. ఎకనామిక్ ప్రకారం నాకు తెలిసినంత వరకు ఒక ఫ్రెండ్ మిత్రుడు చెప్పాడు, ప్రతి 20 ఏళ్ళకి ఒక 0 పెరుగుతుందంట వాల్యూ ఏ వస్తువుకైనా. బట్ భూమి, బంగారం లాంటి వాటికి వస్తే అది ఇంకా 1 0 కాదు 2 0 పెరిగినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. అంటే 20 ఏళ్ళ కిందట 20 రూపాయలు ఉన్నది 20 ఏళ్ళ తర్వాత 200 అవుతుంది, ఈ 2000 ఉన్నది 20,000 అవుతుంది, 1 0 తేడా అంతే అట్లా. సో మొత్తం మీద ఈ కాస్ట్ కటింగ్ పెరగడం వల్ల ఎక్కువగా ప్రమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా టీవీలో మంచి ప్రోగ్రామ్స్, ఇప్పుడు ఆయన పేరు హిందీలో ఒక మంచి ఫేమస్ ఆయన పేరు ఉంటుంది ఏదో కపూర్, ఆయన ప్రోగ్రామ్కి వెళ్తే బాగా ఫెమిలియర్ అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా అదొక ప్రోగ్రామ్. బాలీవుడ్లో అందరు ప్రెస్ మీట్ పెట్టి ముంబైలో ఒక ప్రోగ్రామ్, హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ, సౌత్ అంతా కలిపి చెన్నైలో ఒక ప్రోగ్రామ్, ఇలాగా మన తెలుగు వాళ్ళు కాబట్టి హైదరాబాద్లో ఒక ప్రోగ్రామ్ అయిపోయింది. 3 ప్రమోషన్స్తో అయిపోయాక వాళ్ళే అన్నీ కవర్ చేసుకునేలాగా. సో అట్లా ప్లాన్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎలాగో హీరో ఇమేజ్తో నడుస్తాయి కాబట్టి హీరో డైరెక్టర్ ఇమేజ్ కూడా యాడ్ అవ్వడం వల్ల వెళ్ళిపోతున్నాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.